ఈ ఎన్నికల్లో ఓడినందుకు ఎవరూ అధైర్యపడవద్దని, వచ్చే ఎన్నికల్లో మరింత కసిగా పనిచేద్దామని పిలుపునిచ్చిన పిల్లి రామరాజు యాదవ్. నల్గొండ పట్టణంలో ఎన్నికల్లో ఓడిపోయామని ఎవరూ అధైర్యపడవద్దని, వచ్చే ఎన్నికల్లో మరింత కసిగా పనిచేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నల్గొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. తాను అమ్ముడుపోయినట్లు 2 పార్టీల నాయకులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినప్పటికీ తనకు సుమారు 30,000 ఓట్లు వచ్చాయని, ప్రజల్లో తన పట్ల ఉన్న విశ్వాసానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నల్గొండ పట్టణంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ వెనుక సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, బడా నాయకులు లేనప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 30,000 ఓట్ల ఆధిక్యం సాధించామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వందలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి రాత్రింబవళ్లు తన కోసం పనిచేశారని, కార్యకర్తల కష్టం వల్లే 30,000 ఓట్లు సాధించానని చెప్పారు. ఓడిపోయామని ఎవరూ అధైర్యపడవద్దని, భవిష్యత్తు అంతా మనదేనని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆయన భావాన్ని వ్యక్తపరిచాడు. కాబట్టి అన్న పోరాటం ఎవరైతే అనేక రకాల ఆటపోట్లు, ఆ ఆటపోట్లను జయించాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఢిల్లీ సామ్రాజ్యం మీద ఒక 26 సార్లు దండయాత్ర చేసింది. ఢిల్లీ సింహాసనానికి రాజు కావాలి 26 సార్లు. ఎంత ఓపిక ఉండాలి? సమానం తీసుకొచ్చింది. అలా ఎన్ని ఇబ్బందులు పడి డబ్బు లేకుండా ఆపారు, సేవ చేయకుండా ఆపారు, ఏ కార్యక్రమం హాజరు కాకుండా ఆపారు. ఆయన స్థాయికి ఆయన ఇబ్బంది పెడితే నేను చేసిన పనికి మా ఊళ్ళో కూడా నాకు ఇబ్బంది పెట్టింది. అప్పుడు నాకు విరక్తి పుట్టింది. ఎందుకు ఈ పరిస్థితుల్లో కూడా ఎందుకు తిరగాలి, వీళ్ళకి ఎందుకు జెండాలు పోయాలి, ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. మళ్ళీ మన ఎలక్షన్లు మొదలైనప్పుడు మళ్ళీ వచ్చింది, రావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి. ఆ టైంలో ఎట్టుకోవాలి అర్థం కాక ఇంట్లో కూర్చున్నాం, బయటికి వెళ్ళకుండా. అప్పుడు ఈ తమ్ముడు, ఇంకొక 2 తమ్ముడు, సాయం తమ్ముడు అన్న దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గర వచ్చింది. నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థిగా నా గెలుపు కోసం పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ రోజు మీరు పిలవగానే విన్నటువంటి మనలో ఉన్నటువంటి కూడా మనం మౌన పాటించాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు టైం పెట్టగానే 6 గంటలకే ఇంటి ముందరికి తయారై వచ్చేది. అదేవిధంగా చనిపోయిన పక్షులు కూడా ఇంకా కూడా మన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా 2 నిమిషాలు మౌన పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నల్లగొండ నియోజకవర్గ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నా గెలుపు కోసం ఆనిసలు కృషి చేసినటువంటి ఈ నల్లగొండ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా వారందరూ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు వారి భవిష్యత్ కార్యాచరణ ముఖ్యంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గం. మరి ఈ సమావేశానికి వేలాదిగా తరలి రావడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున మరొకసారి ముఖ్యంగా గెలుపు కోసం కష్టపడ్డారు. మీద జరిగినటువంటి అనేక దుష్ప్రచారాలు ఈ నల్గొండ నియోజకవర్గంలో ఓటమి కోసం 2 పార్టీలు పెద్ద వ్యక్తులు నా మీద అనేక కుట్రలు చేసినప్పటికీ ఈరోజు 27,096 ఓట్లు సాధించడము, నా గెలుపు కోసం కష్టపడినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఒకసారి వారందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో గ్రామాలలో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీగా గెలవాల్సిన అవసరం ఉన్నది.
వారు అందరూ కూడా రేపు జరిగే జనవరిలో జరిగే మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిద్ధం కావాలని మరి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. వారందరూ కూడా మరి ధైర్యంగా మరి భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మరి వాళ్ళు నాకు మరి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మరి నాకు మరి వివిధ పార్టీల నుండి మరి పోటీ చేయాలి, పార్లమెంటుకు పోటీ చేయాలని మరి అంటున్నప్పటికీ నా కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నా. ఖచ్చితంగా మరి నేను అవసరం అనుకుంటే మరి పార్లమెంట్ బరిలో కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నా మీద మరి మొన్న ఇంకా కూడా మరి ఓట్లు రావాల్సిన అవసరం ఉండే అన్నీ కూడా రామరాజు అమ్ముడు పోయిండు, కొనేసినాము, ఆయనకి ఏం అన్యాయం జరగదు అని చెప్పేసి ఎమ్మెల్సీ ఇస్తున్నాము అని చెప్పేసి మరి గ్రామాలలోకి వెళ్ళేసి ప్రచారం ముగిసిన తర్వాత మరి అనేక దుష్ప్రచారాలు జరిగినాయి. మరి నా వెంట పెద్ద పెద్ద నాయకులు లేరు, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మరి కౌన్సిలర్లు కానీ ఇలాంటి నాయకులు లేకపోవడం, మరి నిస్వార్థంగా కల్మషం లేని వ్యక్తులు నా వెంట పనిచేసారు. వారికి కుయుక్తులు తెలియకగా మరి వాళ్ళ గ్రామాలకు వచ్చినటువంటి ప్రచారాన్ని మరి వాళ్ళు తిప్పి కొట్టలేక ప్రజలు నమ్మి నిజంగా మా బిడ్డ మరి నిజంగా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి మరి ఈరోజు మరి ఓట్లు ఆయనకు అన్ని వచ్చినాయి. మరి గెలిచినటువంటి వ్యక్తి కూడా అన్ని ఊహించలేదు ఓట్లు వస్తాయని చెప్పేసి. అయినప్పటికీ మరి ఈరోజు ప్రజల తీర్పుని, ఈ నల్గొండ ప్రజల తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి R&B మినిస్టర్గా మరి గెలిచినటువంటి ఇక్కడ గెలిచిన మరి వెంకరెడ్డి మరి మంత్రిగా అవకాశం రావడము మరి స్వాగతిస్తూ ఉన్నాము. మరి ముందే ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజల కోసము ఒక మేనిఫెస్టో తయారు చేసిన మరి ఇప్పటికి 20 గ్రామాలకి రోడ్లు లేని పరిస్థితి. మరి R&B మినిస్టర్గా వచ్చిన వాటికి వెంటనే ఆ గ్రామాలకి రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా మరి నల్గొండ పట్టణంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. 3 మండల కేంద్రాలలో మరి అనేక సమస్యలు గుర్తించి ఆ మేనిఫెస్టోలో మేము ఇష్టం అవన్నీ కూడా ప్రజల పక్షాన ఉండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలను ప్రకటించిందో 6 గ్యారంటీలు పేద ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకి అమలయ్యే విధంగా మా పోరాటం ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి ఈరోజు సమావేశం తీర్మానం చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపు నుండి మరి ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తాం. ప్రజలకి న్యాయంగా మరి ఎక్కడ ఏ సమస్యలో కూడా ఒక సైనికులాగా మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా వచ్చి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు మరి నా మీద ఏదో పార్టీ మారుతాడు, ఆ పార్టీలో పోతాడు, ఈ పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు మరి వారందరి నిర్ణయం మేరకు మరి మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారందరి నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది తప్ప నా సొంత నిర్ణయం ఉండదని మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కలుస్తూ మరి భవిష్యత్ కార్యాచరణ మరి ఏదైతే రానున్న రోజుల్లో మరి పార్లమెంటు ఎన్నికలు ఇంకా మరి 5-6 నెలలు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో నిర్ణయము మరి పార్టీలో మరి పిలుపు మేరకి మా ఆలోచన, మా కార్యకర్తల నిర్ణయం మేరకు ఉంటుంది. ఖచ్చితంగా మరి ఆదేశిస్తే మా పార్టీ కార్యకర్తలందరూ కూడా, మా అభిమానులందరూ కూడా కోరుకుంటే, నల్గొండ ప్రజలందరూ కోరుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి పార్లమెంటు బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కార్యకర్తల అభిమానులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి. ఇవాళ మనం ఓడిపోలేదు. ఇవాళ ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా కూడా ఇన్ని వేల ఓట్లు మనల్ని నమ్ముకొని ప్రజలు ఇచ్చి ఎవరికి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మీకు అండగా ఉంటా అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అవునా కదా? కాకపోతే మనకు ఒక పార్టీ అండలేకపోవడం, మన వెనకాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ లేకపోవడం. అయినా ఈ రాష్ట్రంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా 30,000 ఓట్లు సాధించినటువంటి ఏకైక వ్యక్తులను నేనే. మీ అందరి సహకారంతో ఇవాళ మీ అందరికీ అనేక బెదిరింపులు, అనేక ఇబ్బందులు పెట్టినా కూడా మనం గెలవాలి. ఈ నల్లగొండలో బడుగు బలైన వర్గాలు, సంపన్న కులాలకు న్యాయం జరగాలంటే మరి మనం గెలవాలనే లక్ష్యంతో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అనుకుని మీరందరూ కూడా కష్టపడ్డారు. ఇవాళ మీ కష్ట ఫలితమే ఈరోజు 30,000 ఓట్లకి మామూలు మాట కావాలి. ధైర్యంగా ఉండాలి. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు ఉన్నది. కొట్లాడదాం. ఈ ప్రభుత్వం ఏదైతే
చర్చ జరుగుతూ ఉంది. అవునా కాదా ఒకసారి ఆలోచన చేయండి. ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ పార్టీలకు పోతారో, మరి ఎవరి దగ్గర పోతుండో, మరి ఏం చేయబోతుండో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అవునా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఒకటి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180 34138.